హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు న్యూస్ వాచ్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ట్రాఫిక్ రూల్స్ తప్పక పాటించండి, అవగాహన సదస్సుల్లో డీఎస్పీ అబ్దుల్ రెహమాన్. కూసుమంచిలో ఎదురెదురుగా 2 బైకులు ఢీ. అక్రమ మార్గంలో సెక్యూరిటీ గార్డుల నియామకం. విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో సామూహిక కుంకుమ పూజ మహోత్సవం. చిన్నారులపై అసభ్య ప్రవర్తన చేస్తున్న ఉపాధ్యాయుడు. లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో జోగిపేట గురుకుల పాఠశాల విద్యార్థులకు వ్యక్తిత్వ వికాసంపై అవగాహన సదస్సు. గ్రామాల అభివృద్ధే ప్రభుత్వ ధ్యేయం, ఎంపీడీఓ శ్రీనివాసులు. ఉప్పలూరు హైస్కూల్ సమీపంలో విరిగిన విద్యుత్ స్తంభం. జగిత్యాల పట్టణంలోని గీతా విద్యాలయం పాఠశాలలో సామూహిక వరలక్ష్మి వ్రతం. పత్తి చేనులో ప్రత్యక్షమైన మొసలి, భయంతో కూలీల పరుగులు. ఆటో డ్రైవర్లు ట్రాఫిక్ రూల్స్ తప్పక పాటించాలని డీఎస్పీ అబ్దుల్ రెహమాన్ సూచించారు. జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఆదేశాల మేరకు కొత్తగూడ రైల్వే స్టేషన్ ఆవరణలో ఆటో డ్రైవర్లు అందరికీ శుక్రవారం సాయంత్రం ట్రాఫిక్ ఎస్ఐ నరేష్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అవగాహన సదస్సులో డీఎస్పీ మాట్లాడారు. ఆటో డ్రైవర్లు అందరూ ట్రాఫిక్ రూల్స్ ను పాటించి సామాన్య ప్రజానికానికి ఇబ్బందులు కలగకుండా సహకరించాలని అన్నారు. జిల్లా వ్యాప్తంగా ఆటో డ్రైవర్లందరికీ ట్రాఫిక్ రూల్స్ పై అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేయాలని అధికారులకు ఎస్పీ ఆదేశాలను జారీ చేశారని అన్నారు. డ్రైవర్ సీటు వెనక భాగంలో డ్రైవర్ పేరు, ఫోన్ నెంబర్ను ప్రయాణికులకు కనిపించే విధంగా ఖచ్చితంగా ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. మంచి పనులు చేస్తున్న 15 మంది ఆటో డ్రైవర్లను గుర్తించి ఈ సందర్భంగా ఆయన సన్మానించారు. ఈ కార్యక్రమంలో లక్ష్మీదేవిపల్లి ఎస్ఐ రమణారెడ్డి, 3 టౌన్ ఎస్ఐ పురుషోత్తం, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. కూసుమంచి లక్ష్మణారావు షెడ్ వద్ద వెంకటసాయి నర్సరీ ముందర ఎదురెదురుగా 2 బైకులు ఢీకొన్నాయి. ఈ ఘటనలో ఒకరు తురకాగూడెం గ్రామానికి చెందిన వెంకటలక్ష్మి కుమారుడు, మరొక వైపు గోరిలపాడు తాండవారుగా గుర్తించారు. క్షతగాత్రులను ఖమ్మం త్వరగా ఆసుపత్రికి తరలించడం జరిగింది. కొత్తగూడెం సింగరేణి ఏరియాలో ప్రైవేట్ సెక్యూరిటీ గార్డ్స్ నియామకం కొంతమంది దొడ్డిదారిన అక్రమార్గంలో కనీస పబ్లికేషన్ లేకుండా 21 మంది అభ్యర్థులను, నాన్ లోకల్ వాళ్లను ఒక్కొక్క అభ్యర్థి నుండి 2 లక్షల రూపాయలు దండుకొని నియామకాలకు తెరలేపారని తెలంగాణ భద్రాద్రి కొత్తగూడెం సింగరేణి ప్రైవేట్ కాంట్రాక్టర్ వర్కర్స్ యూనియన్ అధ్యక్షుల పూల రవీందర్ అన్నారు. తక్షణమే 21 మంది జాబితాను నిలిపివేయాలని, కాంట్రాక్టర్ను బ్లాక్ లిస్ట్ లో పెట్టాలి ఆయన డిమాండ్ చేశారు. ఈ నియామకంలో ప్రైవేట్ సెక్యూరిటీ సాయరం ఏజెన్సీ, కొంతమంది బయట వారి ప్రమేయం ఉంది కావున ఈ విషయంపై సమగ్ర విచారణ జరిపి దోషులపైన కేసు నమోదు చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో బి అజయ్ కుమార్, పిల్లి శ్రీకాంత్, దేవా తదితర కాంట్రాక్ట్ యూనియన్ నాయకులు పాల్గొన్నారు. విశ్వ హిందూ పరిషత్ యువత విభాగమైన దుర్గావాహిని ఆధ్వర్యంలో ఖమ్మం నగరంలో ఇల్లందు క్రాస్ రోడ్ గోరిల్లా పార్క్ వద్ద శ్రీ శ్రీ జల ఆంజనేయ స్వామి దేవాలయంలో పవిత్ర శ్రావణ మాసంలో శుక్రవారం సామూహిక కుంకుమ పూజ మహోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నగరంలోని దుర్గవాహిని కార్యకర్తలు శ్రావణ మాసం అత్యంత పవిత్ర మాసంగా భావిస్తూ భక్తి శ్రద్ధలతో అమ్మవారికి ఇష్టమైన కుంకుమ పూజల్లో పాల్గొన్నారు. అనంతరం జిల్లా అధ్యక్షులు బోనాల రామకృష్ణ ఈ కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. హిందూ ధర్మం ప్రపంచంలోనే అత్యంత విశిష్టమైనదని, కావున మన సంస్కృతి సాంప్రదాయాలు, పండుగలు, పర్వదినాలు కాపాడుకుంటూ మన జీవన విధానాన్ని, హిందూ సాంప్రదాయాలను కాపాడుకోవాలని, అలాగే హిందూ ధర్మానికి ఏవైనా ఆటంకాలు కలగకుండా అప్రమత్తంగా ఉండాలని అన్నారు. ఈ కార్యక్రమంలో విశ్వ హిందూ పరిషత్ జిల్లా అధ్యక్షులు బోనాల రామకృష్ణ, జిల్లా సహ కార్యదర్శి తాటికొండ రామకృష్ణ, దుర్గావాహిని జిల్లా అధ్యక్షులు శ్రీమతి కనగంటి నాగమణి, జిల్లా ఉపాధ్యక్షులు శ్రీమతి కొప్పల ప్రభావతి రెడ్డి తదితరులు పాల్గొన్నారు. విద్యా బుద్ధులు నేర్పాల్సిన ఉపాధ్యాయుడు విద్యార్థుల పట్ల వికృతంగా వ్యవహరిస్తున్నాడు. భద్రాద్రి జిల్లా కేంద్రం కొత్తగూడెం పోస్ట్ ఆఫీస్ ఏరియాలోని సింగరేణి స్కూల్లో ఈ వ్యవహారం శుక్రవారం వెలుగులోకి వచ్చింది. వేణు అనే ఉపాధ్యాయుడు స్కూల్కు వచ్చే చిన్నారులను శారీరకంగాను హింసిస్తున్నాడు. తాజాగా శుక్రవారం పిల్లలు స్కూల్కు వెళ్ళమంటూ స్కూల్లో తమను టీచర్ ఇష్టం వచ్చినట్టు గిచ్చుతూ ఎక్కడ పడితే అక్కడ చేతులు వేసి ఇబ్బంది పెడుతున్నాడంటూ తల్లిదండ్రులకు తెలిపారు. ఉపాధ్యాయుడు అసభ్య ప్రవర్తనపై ఆగ్రహించిన పిల్లల తల్లిదండ్రులను పాఠశాల వద్ద ఆందోళనకు దిగారు. ఫిర్యాదు అందుకున్న పోలీసులు సదరు టీచర్ను అరెస్ట్ చేసి స్టేషన్కు తరలించారు. బులెటిన్లో షార్ట్ బ్రేక్.
శ్రీ నల్లపోచమ్మ తల్లి జ్యోతిష్యాలయం బోడుప్పల్ దశమహావిద్యలు ఔపోసన పట్టి అష్టాదశ శక్తిపీఠాలు దర్శించి కాశీ అఘోరాల వద్ద వాక్సిద్ధి మంత్రసిద్ధి పొందిన వంశపారంపర్య జ్యోతిష్యులు రాఘవ గారు. మీ సమస్యలైన ధనం నిలకడలేకపోవటం, వ్యాపార సమస్యలు, వివాహం ఆలస్యం, ప్రేమ, సంతానం, భార్యాభర్తల సమస్యలు, శత్రుదోషం, పీడకలలు, వంశవృద్ధి లేకున్నా, ఆరోగ్య మానసిక సమస్యలు ఉన్నా, మీ పేరు జాతకాన్ని బట్టి ఫోటో చూసి అద్భుతమైన జ్యోతిష్యం చెప్పగలరు. మంత్ర ప్రయోగాలున్నా, పూర్వీకుల దోషాలున్నా, స్త్రీ శాపాలున్నా, దిష్టి తీసిన నిమ్మకాయలు తొక్కి బాధపడేవారికి కనుదిష్టి ప్రభావం, చేతబడి, బాణామతి వంటి ఇతర ప్రయోగాలకు శక్తి పూజలు చేయబడును. మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా 72 గంటల్లోనే 100% గ్యారంటీగా పరిష్కారం. ధన వశీకరణ, జన వశీకరణ, భార్యాభర్తల వశీకరణ, ప్రేమ వశీకరణ చేయబడును. దూర ప్రాంతాల వారికి ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును. మీరెక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని నిరాశ చెంది ఉంటే ఒక్కసారి ఈ గురువుగారిని సంప్రదించి పరిష్కార మార్గం పొందండి. మా అడ్రస్ శ్రీ నల్లపోచమ్మ తల్లి జ్యోతిష్యాలయం, బోడుప్పల్ డిపో, రమా కాంప్లెక్స్, బోడుప్పల్. సెల్ 9030201941. లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో జోగిపేట గురుకుల పాఠశాల విద్యార్థులకు వ్యక్తిత్వ వికాసంపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జోగిపేట ప్రభుత్వ జూనియర్ కళాశాల లెక్చరర్ జె మల్లేశం పాల్గొన్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ విద్యార్థులు చక్కగా చదువుకొని తల్లిదండ్రులకు, ఉపాధ్యాయులకు మంచి పేరు తీసుకురావాలని తెలియజేశారు. సమాజంలో ఒక లక్ష్యాన్ని పెట్టుకుని ముందుకు వెళ్లాలని వారికి సూచించారు. ఇందులో సుమారుగా 500 మంది విద్యార్థులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ కోశాధికారి గడ్డమీద సంతోష్, సభలో మున్నూరు మల్లేష్ రాజు, ఉపాధ్యాయురాలు సునీత, బీడి సతీష్ తదితరులు పాల్గొన్నారు. ప్రతి గ్రామాన్ని అభివృద్ధి పథంలో నడిపించడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని ఎంపీడీఓ శ్రీనివాసులు అన్నారు. శుక్రవారం మండలంలోని 17 గ్రామ పంచాయతీల్లో సర్పంచ్ల అధ్యక్షతన గ్రామ సభలు నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన స్వర్ణ గ్రామ పంచాయతీ పేరుతో ప్రారంభించిన గ్రామ సభల్లో పలు అంశాలపై చర్చించారు. ముఖ్యంగా మౌలిక సదుపాయాలతో పాటు అభివృద్ధి, ఉపాధిపై చర్చించారు. ఈ కార్యక్రమంలో ప్రజా ప్రాతినిధులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు. ముద్దనూరు మండలం ఉప్పలూరు గ్రామంలో హైస్కూల్ వెళ్లే రహదారిలో విద్యుత్ స్తంభం విరిగింది. రోజు ఇదే దారి గుండా అధిక సంఖ్యలో విద్యార్థులు పాఠశాలకు వెళ్తుంటారు. విద్యుత్ స్తంభం విరిగి 3 రోజులు దాటినా అధికారులు స్పందించలేదు. విద్యుత్ ప్రమాదాలతో ప్రాణాలు పోతున్న అధికారులు పట్టించుకోవడం లేదని ప్రజలు వాపోతున్నారు. శ్రావణ మాసం 3వ శుక్రవారం సందర్భంగా స్థానిక జగిత్యాల పట్టణంలోని గీత విద్యాలయం పాఠశాలలో సామూహిక వరలక్ష్మి వ్రతం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు, జగిత్యాల నియోజకవర్గం ఇన్ఛార్జ్ బోగ శ్రావణి పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భారతీయ జనతా పార్టీ మహిళా మోర్చా నాయకురాలు గడ్డాల లక్ష్మి, పుష్పారెడ్డి, మధురిమ, భానుప్రియ, మామిడాల కవిత, సోమలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. తెలంగాణలోని జోగులాంబ గద్వాల జిల్లా మల్దకల్ మండల కేంద్రంలోని దేవర చెరువు వెనుక ఓ సీడ్ పత్తి చేనులో ఒక మొసలి ప్రత్యక్షమైంది. ఉదయం పొలంలో పనిచేస్తున్న కూలీలకు మొసలి కనిపించడంతో భయభ్రాంతులకు గురై పరుగులు తీశారు. వెంటనే పోలీసులకు, అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించారు. హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్న అటవీ సిబ్బంది రైతుల సహాయంతో మొసలిని పట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. ట్రాఫిక్ రూల్స్ తప్పక పాటించండి. అవగాహన సదస్సుల్లో డీఎస్పీ అబ్దుల్ రెహమాన్. కూసుమంచిలో ఎదురెదురుగా 2 బైకులు ఢీ. అక్రమ మార్గంలో సెక్యూరిటీ గార్డుల నియామకం. విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో సామూహిక కుంకుమ పూజ మహోత్సవం. చిన్నారులపై అసభ్య ప్రవర్తన చేస్తున్న ఉపాధ్యాయుడు. లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో జోగిపేట గురుకుల పాఠశాల విద్యార్థులకు వ్యక్తిత్వ వికాసంపై అవగాహన సదస్సు. గ్రామాల అభివృద్ధే ప్రభుత్వ ధ్యేయం, ఎంపీడీఓ శ్రీనివాసులు. ఉప్పలూరు హైస్కూల్ సమీపంలో విరిగిన విద్యుత్ స్తంభం. జగిత్యాల పట్టణంలోని గీతా విద్యాలయం పాఠశాలలో సామూహిక వరలక్ష్మి వ్రతం. పత్తి చేనులో ప్రత్యక్షమైన మొసలి, భయంతో కూలీల పరుగులు. ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్. కీప్ వాచింగ్ న్యూస్ వాచ్.